సంపెత్తే సంపేండ్రా ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. మిత్రులందరికీ నమస్కారం. డిఎస్సికి సంబంధించి వచ్చిన అప్డేట్స్ గురించి చూద్దాం. వెబ్సైట్లో డిఎస్సి మాక్ టెస్ట్లు అంటూ మనకి సాక్షి న్యూస్ పేపర్లో పబ్లిష్ చేస్తున్నారు. మెగా డిఎస్సి 2025కి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సిద్ధమయ్యేందుకు వీలుగా మాక్ టెస్టులను అందుబాటులో ఉంచినట్లు పాఠశాల విద్యా డైరెక్టర్ విజయరామరాజు ఒక ప్రకటనలో తెలిపారు. డిఎస్సికి సంబంధించిన నమూనా పరీక్షలు మాక్ టెస్టులు అంటే ఫైనల్ ఎగ్జామ్ ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా పెట్టాలి, కానీ ఏవో మొక్కుబడిగా పెట్టాలనే ఉద్దేశంతో ఒక 30 నిమిషాలకి 30 ప్రశ్నలు ఈ విధంగా మాక్ టెస్టులు అనేవి పెట్టారు. ఇవి కూడా గత టెట్కమ్ టీఆర్టీ 2019 గత పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న ప్రశ్నలు అనేవి మాక్ టెస్టుల్లో పెట్టున్నారు. కనీసం ఫైనల్ ఎగ్జామ్ టైప్లో 160 ప్రశ్నలకి 80 మార్కులకు సంబంధించి 2.5 గంటల పాటు ఒక నమూనా పరీక్షను కూడా సక్రమంగా వెబ్సైట్లో పెట్టలేకపోయారంటే ఏమనుకోవాలనేది డిఎస్సి అభ్యర్థుల ఆవేదన. సంపెత్తే సంపేండ్రా ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. పరీక్షలకు సిద్ధం కావడానికి వీలుగా మాక్ టెస్టులు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. పాఠశాల విద్యా డైరెక్టర్ కార్యాలయం నుంచి పత్రికా ప్రకటన విడుదల చేశారు. పరీక్షలకు సిద్ధం కావడానికి వీలుగా మాక్ టెస్టులు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. ఇవి పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు పెట్టిన మాక్ టెస్టులు కాదు, జస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ అంటే ఎవరికైతే తెలియదో వాళ్ళకు మాత్రమే ఆన్లైన్ ఎగ్జామ్ ఇలా జరుగుతుంది అనేది ఒక అవగాహన కోసం మాత్రమే ఇవి ఉపయోగపడతాయి. ఫైనల్ ఎగ్జామ్ టైప్లో 160 ప్రశ్నలకి 80 మార్కులకి 2.5 గంటల పాటు పేపర్స్ అనేవి పెట్టుంటే చాలా బాగుండేది. కనీసం ఒక ఎక్స్ట్రా పేపర్ తయారు చేయించి వెబ్సైట్లో పెట్టలేరా అంటూ కూడా డిఎస్సి అభ్యర్థులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. కనీసం ఒక్కో నమూనా పరీక్ష ప్రశ్నపత్రాన్ని మీరు తయారు చేసి వెబ్సైట్లో పెట్టడానికి సమయం లేదా, మేము ప్రిపేర్ కావడానికి మరొక 45 రోజుల అదనపు సమయాన్ని కోరుతుంటే కనీసం ఎందుకు రెస్పాండ్ కావడం లేదని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఒకే జిల్లా ఒకే పేపర్ నిర్వహించే అంశానికి సంబంధించి కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పూర్తిగా మౌనవ్రతంలో ఉన్నారు. ఒకే జిల్లా ఒకే పేపర్లో మొత్తంగా 13 పేపర్లో డిఎస్సికి సంబంధించి 13 రోజులు పరీక్ష నిర్వహించాలనే అంశానికి సంబంధించి కానీ, ప్రిపరేషన్కి సంబంధించి మరొక 45 రోజుల సమయం పొడిగించాలనే అంశానికి సంబంధించి కానీ, వయోపరిమితి 47 సంవత్సరాలకి పొడిగించాలనే అంశానికి సంబంధించి కానీ ఏ సమస్య పైన కూడా విద్యాశాఖ మంత్రి ఇప్పటి వరకు స్పందించలేదు. విద్యాశాఖ మంత్రి నుంచి కనీస రెస్పాన్సిబిలిటీ లేదు. ఇక వెబ్సైట్లో ఉన్న షెడ్యూల్ ప్రకారం చూసినట్లయితే 30వ తారీఖు నుంచి డిఎస్సికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి వెబ్సైట్లో పెట్టే అవకాశం అయితే ఉంటుంది. యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం మనకి 30వ తారీఖున హాల్ టికెట్లు అయితే రావాల్సి ఉంటుంది. అయితే పరీక్షలకు సంబంధించిన ఎస్జిడి పరీక్షలు ఎప్పుడు, స్కూల్ అసిస్టెంట్ పరీక్షలు ఎప్పుడు, టీజీటీ పీజీటీకి సంబంధించిన ప్రిన్సిపల్కి సంబంధించిన పరీక్షలు ఎప్పుడు, పీఈకి సంబంధించిన పరీక్షలు ఎప్పుడు, మొత్తంగా షెడ్యూల్ని ఇంకా వెబ్సైట్లో ఎందుకు పెట్టలేదని చెప్పేసి కూడా అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష నిర్వహించాలనే అంశానికి సంబంధించి కానివ్వండి, 45 రోజుల అదనపు సమయాన్ని పొడిగించాలి ప్రిపరేషన్కి సంబంధించి అని చెప్పేసి అడుగుతున్న ప్రభుత్వ అధికారులు ఎందుకింత అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారనేది కూడా అభ్యర్థులకు అర్థం కాని పరిస్థితి. చాలా కూల్గా అడుగుతున్నాను. ఓకే గైస్, ఇది పరిస్థితి. మెయిన్గా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి నుంచి స్పందన లేదు. ఆయన స్పందిస్తే మనకి ఏదైనా అఫీషియల్గా తెలుస్తుంది తప్ప విద్యాశాఖ మంత్రి ఈ విధంగా మౌనంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మనకి ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే డిఎస్సికి సంబంధించిన వెబ్సైట్లో ఆల్రెడీ మాక్ టెస్ట్లు ఏ విధంగా రాయాలనేది మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. డిఎస్సికి సంబంధించిన డైరెక్ట్గా గూగుల్లో సెర్చ్ చేసినా, లేదంటే డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు గూగుల్లో ఏపీ డిఎస్సి అని చెప్పేసి సెర్చ్ చేసినా కూడా ఫస్ట్ వస్తుంది వెబ్సైట్. ఆ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ మాక్ టెస్ట్స్ అని చెప్పేసి ఒక లింక్ అయితే ఉంది. మాక్ టెస్ట్ల మీద క్లిక్ చేయగానే ఎస్జిటి, టీజీటీ, పీజీటీకి సంబంధించి, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కూడా ఇక్కడ అప్డేట్ అయితే చేశారు. జస్ట్ ఏవో డెమో కింద ఒక 30 ప్రశ్నలు పెట్టారు. ఇక్కడ క్లిక్ చేసి డైరెక్ట్గా సైన్ ఇన్ క్లిక్ చేసేయండి. నీకు ఏం డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా సైన్ ఇన్ క్లిక్ చేసేస్తే ఆటోమేటిక్గా మీకు వెబ్సైట్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత నెక్స్ట్ అని చెప్పేసి ఇక్కడ ఒక టిక్ మార్క్ అయితే అడుగుతుంది. టిక్ మార్క్ ఎంటర్ చేసేసి వెబ్సైట్లోకి వెళ్ళిపోవాలి. ఓకే, వెరిఫికేషన్ టిక్ ఇచ్చేసిన తర్వాత ఐఆమ్ రెడీ టు బిగిన్ అని చెప్పేసి క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఎగ్జామ్లోకి వెళ్తారు. ఇక్కడ టాప్లో చూసినట్లయితే సెషన్ 1, సెషన్ 2, సెషన్ 3, సెషన్ 4, సెషన్ 5 అని చెప్పేసి ఇచ్చారు. ఫైనల్ ఎగ్జామ్ మోడల్లో పెట్టలేని స్థితిలో ఉన్నారు వీళ్ళు. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళకి ఇక్కడ 30 నిమిషాల టైం ఇచ్చారు. అంటే ఫైనల్ ఎగ్జామ్ 2.5 గంటల పాటు 160 ప్రశ్నలకి 80 మార్కులకి జరుగుతుంది. సేమ్ అదే మోడల్లో ఒక పేపర్ తయారు చేసి పెడితే ఏం పోతుంది? గత ప్రీవియస్ టెట్కమ్ టీఆర్టీ ప్రశ్నలు ఇవి 2018 పేపర్స్లో చెక్ చేయండి, ఆన్సర్లు అనేవి దొరుకుతాయి. 2019 టైంలో టెట్కమ్ టీఆర్టీ ఏదైతే కండక్ట్ చేస్తారో దాంట్లో మీకు అన్ని పేపర్లు చెక్ చేసుకుంటే ఏదో ఒక పేపర్లో కీ అనేది కనిపిస్తుంది. ఓకే గైస్, ఇది కంప్లీట్గా మాక్ టెస్ట్లకు సంబంధించిన వివరాలు. ఈ విధంగా మీరు ప్రతి ప్రశ్నకి కూడా ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే అది గ్రీన్ కలర్లోకి వస్తుంది. లాస్ట్లో అన్ని ప్రశ్నలకి ఆన్సర్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే లాస్ట్లో ఒక రివ్యూ అడుగుతుంది.
ఎగ్జామ్ ఎలా ఉంది ఏంటి కథ అనేది అక్కడ అన్నీ కూడా ఫిల్ చేసేసి ఎగ్జిట్ ఎగ్జామ్ క్లిక్ చేస్తే అక్కడితో ఎగ్జామ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఉపాధ్యాయుల బదిలీల ప్రారంభం జూన్ 11తో ముగియనున్న ప్రక్రియ అంటూ దీనికి సంబంధించి ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చిన స్పెషల్ ఆర్టికల్ అనేది మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించిన ఏవైతే షెడ్యూల్ ఉందో షెడ్యూల్ ఇలా అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చున్నారు. దరఖాస్తులు అనేవి మే 21 నుంచి మే 22 వరకు, హెచ్ఎంలకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి మే 21 నుంచి 24 వరకు, ఎస్జిడిలకు సంబంధించి మే 21 నుంచి 27 వరకు, దానికి సంబంధించిన పదోన్నతుల ఉత్తర్వులు అనేవి మే 31, అదేవిధంగా జూన్ 11 నాటికి పూర్తి చేసేలా ఇక్కడ కార్యాచరణ అయితే జరుగుతున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. ఓకే గైస్, ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్ వస్తే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. ఇక డిఎస్సిలో కరెంట్ అఫైర్స్లో భాగంగా లాస్ట్ 6 months ఏదో ఒక మంత్లీ మ్యాగజైన్ తీసుకుని ఫాలో అయితే సరిపోతుంది. బోరింగ్ కాదు స్కోరింగ్ అంటూ దీనికి సంబంధించి ఒక స్పెషల్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. దీన్ని రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తాను. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రాధాన్యత అంశాలకు సంబంధించి కానివ్వండి, క్రీడా అంశాలకు సంబంధించి కానివ్వండి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఖ్యమైన అంశాలు, నెక్స్ట్ జాతీయ పరిణామాలు, వార్తల్లో వ్యక్తులు, ఈ అంశాల్లో ఏవైతే సబ్ టాపిక్లు ఉన్నాయో ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్లో స్కోరింగ్గా భాగం అంటూ ఒక స్పెషల్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఓకే గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.